ఇంట్లో అందరూ ఉన్నారు. ఈ టైంలో గొడవలు అవసరమా చెప్పు? సరే, అలాగే ఇస్తానులేండి. కానీ ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? సాయంత్రం సీమంతం చేసే ముందిస్తే సరిపోతుంది కదా. సరే. సరే అయితే నేను వెళ్తాను. అక్కడ తోరణాలు కట్టలేక మీ చెల్లి ఇబ్బంది పడిపోతుంది. ఒక్క నిమిషం. ఏంటండి? హరితకు నగలిస్తున్నారు, మరి నాకేం లేదా అని అడగాలనిపించలేదా? ఇంట్లో ఉండే వాళ్ళకి నగలపై మోజుంటుంది. బంగారం లాంటి మీ మదిలో ఉంటున్న దానికి నాకెందుకు ఆ నగలు? అది నీ గొప్పతనం శిరీష. కానీ ఇవ్వాలనే ఆశ నాకుంటుంది కదా. కదా? ఆశ ఉన్నప్పుడు గిఫ్ట్ తేవాలి కదా. కదా? మరి తెచ్చినప్పుడు నీకివ్వాలి కదా. కదా? అయితే ఉండు. ఇదిగో, నీకోసమే తీసుకొచ్చాను. ఓపెన్ చేయి. ఎలా ఉంది? మీ మనసులాగే అందంగా ఉంది. సారీ వదినా. అంటే వదిన, సుభద్రకి ఉక్కపోస్తుందని ఫ్యాన్ వేశాను. అందుకని నా మొహం మీద కుంకుమ వేస్తావా? చూడు దేవ్, నీ భార్య నువ్వు బాగా చూసుకోవాలనుకోవడం మంచిదే. అందుకు పక్క వాళ్ళని ముంచేయడం ఎంతవరకు న్యాయం? సారీ వదిన, సారీ. సుభద్ర, ఈ ఫంక్షన్ అయ్యేదాకా నాతో కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తావా? దేనికి? చూసావుగా, నీతో క్లోజ్ గా మూవ్ అవ్వడానికి దేవ్ పిచ్చి పిచ్చి ప్రయోగాలన్నీ చేస్తున్నాడు. ఆ ప్రయోగాలకి బలవ్వడం నా వల్ల కాదమ్మా. అర్చన, ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? పూజారే అక్క, ఉదయం అనగా వెళ్ళాడు. ఎక్కడికెళ్ళాడో తెలీదు. ఫోన్ చేయి. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందక్క. సుభద్రమ్మ, సీమంతానికి కావాల్సిన సామాన్లన్నీ వచ్చేసాయి. ఇంకేమైనా కావాలమ్మా? సరిగా నిన్న పూజారి ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలుసా? తెలీదమ్మా, నాకేం తెలీదు. ఒకవేళ పొలానికి ఏమన్నా వెళ్ళాడేమో. ఆయన పొలానికి ఎప్పుడు వెళ్ళాడన్నయ్య? ఈ మధ్య ఇన్స్పెక్టర్ అవుతా న్యాయాన్ని కాపాడతానని తెగ బిల్డప్ ఇస్తున్నాడు కదా. గ్రౌండ్ కి ఏ ప్రాక్టీస్ కో వెళ్ళుంటాడు. అయితే నేను వెళ్ళి చూసొస్తానమ్మా. చూసి రావటం కాదన్నయ్య, కాళ్ళు పట్టి ఈడ్చుకుంట్రా. అలాగేనమ్మా. కంగారు పడకు, నేనే. అరవకు. నీకిక్కడేం పని? నీకేం పని? నేను కాఫీ పెట్టుకుందామని వచ్చాను. నేను నిన్ను పట్టుకుందామని వచ్చాను. ఏంటిది? నువ్వు విన్నది కరెక్టే, నేను నిన్ను పట్టుకుందామని వచ్చాను. చూడు, మా అన్నయ్య ముందు నేను సైలెంట్ గా ఉంటాను కదా అని నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. చూడు సుభద్ర, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. ఈ రోజు నాకొచ్చింది. చూడు, నీకు నా సంగతి తెలియదు చెప్తున్నా. నీకు కూడా నా సంగతి తెలియదమ్మా. నీ వీక్ పాయింట్ నాకు తెలిసిపోయింది. దాన్ని అడ్డం పెట్టుకుని ఇంకా ఇంకా ఓవర్ చేస్తా. చూడమ్మా, ఏం చేస్తావో చేసుకో. వస్తా.
ఇంట్లో శుభకార్యం పెట్టుకుని ఇటు వెళ్ళాడు ఈ పూజారి. అసలే తెంగరోడు, నుయ్యికి గొయ్యికి తేడా తెలియదు. ఇదేంటి, పిల్లలకు ఆటలు నేర్పించే ఆటలమ్మా. చిచి, టీచర్ అమ్మ ఇంటి ముందు మన బండి ఉంది. ఆ? పూజారి ఆగు, నిన్నే పూజారి. ఎక్కు సింహ. ఆవిడెవరో నిన్ను పిలుస్తుంది కదా. నన్ను కాదు, ఎక్కు సింహ. హే గుడ్ మార్నింగ్. హే, గాడ్ రామా టెంపుల్ కదా, అదిగో. పూజారి, పూజారి, పూజారి. పూజారి, పూజారి, నువ్వు ఎందుకు వచ్చావు? పూజారి ఎక్కడా? గుళ్ళో ఉంటాడు. నా దగ్గర వెటకారాలొద్దు. పట్ట పగలు అసలు ఏమిటిదంతా? పూజారి, ఏంటి దౌర్జన్యం? పూజారి, పూజారి ఇంట్లో లేడని చెప్తుంటే వినవే? పూజారి, హ, ఆగు. పూజారి, పూజారి, పూజారి. పూజారి, ఆగు. ముందుకెళ్ళావంటే అరిచి అల్లరి చేస్తాను. ఏం జరుగుతుంది ఇక్కడ? మా పూజారి చాలా మంచివాడు. ఏ మందు పెట్టావు? ఈ విషయం బయట తెలిస్తే మా అర్చనమ్మ ఏమైపోతుందో తెలుసా? అసలు నీ బతుకేమవుతుందో తెలుసా? ఇందులో నా తప్పేం లేదు. పోలీస్ ట్రైనింగ్ కి ప్రిపేర్ అవుతానని ఫిజికల్ ట్రైనింగ్ కోసం నా హెల్ప్ అడిగాడు. నేను సరే అన్నాను. క్రమంగా పూజారి ప్రవర్తనలో మార్పు వచ్చింది. విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు.
నాకు అనుమానం వచ్చింది. నిలదీశాను. నా మీద కోరిక ఉందన్నాడు. ఆ కోరిక తీర్చకపోతే తీర్చకపోతే హరికృష్ణ గారికి నా మీద లేనిపోనివి చెప్పి ఆయన పలుకుబడితో నా ఉద్యోగం ఓడగొట్టిస్తానన్నాడు. నోర్మోయ్, పూజారా అలాంటి వాడు కాదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదు, నేను చెప్పేదంతా నిజం. లేదంటే పెళ్ళైన వాడితో నాకేంటి పని? ఊరంతా దేవుళ్ళ చూసే హరికృష్ణ గారి చెల్లికి ద్రోహం చేస్తానా? అసలే ఒంటరి ఆడదాన్ని అంత పెద్ద కుటుంబంతో పెట్టుకుని ఈ ఊళ్ళో ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోగలనా? అందుకే మనసు చంపుకుని రాజీ పడాల్సి వచ్చింది. నేను నమ్మను. నేను అస్సలు నమ్మను. ఇప్పుడే తేల్చేస్తాను. ఒక్కసారి ఇది చూడు. ఇప్పుడు కూడా నమ్మవా? పూజారి, చూడాల్సిన వాడే చూశాడు. ఇరుక్కుపోయావు. ఇక నువ్వు తప్పించుకోలేవు. పిలిచావు సుభద్ర? నేనా? లేదే. లేదా? మరి నువ్వు పిలిచావని చెప్పాడు ఎవరు? పూజారి. పూజారిని చూద్దామన్నా పొద్దుటి నుంచి కనిపించట్లేదు. అలాగా? పూజారి కాదు, సింహ చెప్పాడన్నమాట. పూజారిని వెతకడానికి సింహ గంట క్రితం బయటికెళ్ళాడు. అబ్బా, దెబ్బైపోయాం. ఓ ఓకే, దొరికిపోయాను సుభద్ర. యాక్చువల్గా నేను సుభద్రకి హెల్ప్ చేద్దామని వచ్చాను. మే హెల్ప్ యూ సుభద్ర? ఇది ఆడవాళ్ళు చేసే పని. ఏ మగవాళ్ళు చేయకూడదా? నేను చేస్తాను. గంధమేంటి ఇంత స్మూత్గా సాఫ్ట్గా ఉంది? బావా, ఆ? అది గంధం కాదు, మా అక్క చెయ్యి. ఓ, దేవ్, నువ్వు గంధం కలుపుతున్నావేంటి? అది సుభద్ర హెల్ప్ చేయమంది బావగారు. శిరీష, ఊరి వాళ్ళు వస్తున్నారు. మనం రిసీవ్ చేసుకోవాలి. నేనా? అవును, రా రా. భార్య శ్రీమంతానికి మాజీ భార్య స్వాగతం. ఇదేం న్యాయం సుభద్ర? ఏది న్యాయమో ఏది అన్యాయమో మా అన్నయ్యకి ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు.
అవునులే, తప్పంతా మా వైపు ఉన్నప్పుడు మిమ్మల్ని ఏమంటారు? నమస్కారం అండి. నమస్కారం నమస్కారం హరిబాబు. పిన్ని, బాబాయ్ ఇక్కడ? వెనకొస్తున్నారు హరిబాబు. ఆలస్యం అవుతుందని ముందు నన్ను పంపించారు. మీ ఇద్దరు ఆశీర్వాదం నా బిడ్డకు కావాలి. దేవుళ్లాంటి మనిషివి. నీ బిడ్డకే మహజ్జాతకుడు అవుతాడు. శిరీషమ్మ, బావున్నావా? పలకరించు శిరీష. బాగున్నాను. ఎందుకమ్మా జంకుతున్నావు? ఓహో, మేమేమైనా అనుకుంటామనా? నువ్వేం పరాయిదానివి కాదు కదమ్మా. విడాకులైన తర్వాత కూడా నిన్ను పక్కన పెట్టుకున్నాడంటే మా హరిబాబు మనసేంటో మాకు అర్థమైంది. వసుమతికి మీకు జరుగుతున్న గొడవలన్నీ మా అందరికీ తెలుసు. మా దృష్టిలో నువ్వే మా హరిబాబు భార్యవి, ఈ ఇంటి కోడలివి. అంతే కదా హరిబాబు? అంతే పిన్ని. ఈసారి మాత్రం అస్సలు వదలొద్దు. ముందు కూడా నేను వదిలేదు, శిరీషే నన్ను వదిలేసింది. తప్పు తెలుసుకుంది కాబట్టి తిరిగొచ్చింది. అందుకే పిన్ని, ఈసారి ఎలాంటి అవకాశం ఇవ్వను. చూస్తూ ఉండు. నట్టింట్లో కట్టి పడేస్తాను పిన్ని. మా బంగారు తండ్రివే. వెళ్ళండి. మీతో మాట్లాడాలి. ఏంటి? మీతో మాట్లాడాలి. ఏంటి శిరీష? నేను తప్పు చేశాను. ఎవరైనా సరే నాలాంటి ఆడదాన్ని క్షమించి వదిలేస్తారా? కానీ మీరు తిరిగి నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. నా భార్య స్థానం నాకు తిరిగిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి, నా కోసం తిరిగి వచ్చినందుకు. హరిత చేసిన నేరాలన్నీ కోర్టులో ప్రూవ్ అయ్యాయి. డెలివరీ అయ్యాక హరితకి నాకు విడాకులైపోతాయి. ఆ తర్వాత మనం పెళ్లి చేసుకుందాం. మళ్ళీ పెళ్ళా? నాకు సిగ్గు బాబు. మరేం చేద్దాం? దేవ్ సుభద్రమళ్ళలో తాళి కట్టాడు కదా, అలా సింపుల్గా గుళ్ళో పెళ్లి చేసుకుందాం. నేను జైలుకు వెళ్ళినా సరే మీ ఇద్దరిని మాత్రం ఒకటి కానివ్వను. బావా, చివరిసారిగా ఓ సెల్ఫీ తీసుకుందామా? ఏంట్రా? ఎందుకు? అంటే శ్రీమంత్ ఆపడానికి వచ్చాం. లోపల హరికృష్ణ ఉన్నాడు. తేడా వస్తే మనం ముగ్గురు ఫోటోలకి దండే కదా. నోరు ముయ్యి. పద. నీకే, నువ్వు ధైర్యంగానే ఉంటావు. ఎంతైనా పిల్లనిచ్చిన మావ కదా, నిన్ను చూసి కొడతాడు. మరి మా పరిస్థితి ఏమిటి? ఇదిగో లత, గుళ్ళో అమ్మవారిని వదిలేసి పూజారి నమ్మినట్టు మేము నిన్ను నమ్మాం. చావు తప్పి కన్ను లట్టపోయినా సరే ఇదిగో కాళ్ళు చేతులతో తిన్నగా ఇంటికి వెళ్ళేలా చెయ్యి. మావయ్య, పెళ్లికెళ్ళేటప్పుడు ఈ పిల్ల అవసరమా? వాడిని వదిలేయమ్మా, తెలిసిందే కదా. ముందు లోపలికి వెళ్దాం పద.
ఆగండి. మామయ్య మీరెందుకు వచ్చారు? నాకేం తెలియదు చిన్నల్లుడు, బావరమ్మంటే వచ్చాను. నీకు తెలుసు కదా నాకు బాటిల్ కన్నా బావే ముఖ్యమని. లత నువ్వేంటి వీళ్లతో? అంటే ఎంతైనా హరితతో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన దాన్ని. సీమంతం జరుగుతుంటే చూడాలనిపించింది. చూడ్డానికి వచ్చారా, చెడగొట్టడానికి వచ్చారా? హరికృష్ణ, ఈ ఇంట్లో ఏ అశుభం జరుగుతుందా, నేను నా చెల్లెలు ఏడుస్తుంటే చూద్దామా అని గోతికాడ నక్కలా కాచుకొని కూర్చునే మీరు శుభకార్యం చూడ్డానికి వచ్చారంటే నమ్మేంత అమాయకుణ్ణి కాదు. సీమంతం జరుగుతుంది నా కూతురుది హరికృష్ణ. మేము రాకూడదా? సీమంతానికి అయితే మా అందరితో పాటే కలిసి రావచ్చు కదా. అంటే అప్పుడు రాకూడదు అనుకున్నాం, ఇప్పుడు రావాలి అనిపించింది. ఇప్పుడు మందులో బ్రాండ్ మార్చినంత ఈజీగా మనసు మార్చుకుంటాడు మా బావ. మనసు మారొస్తే ప్రాబ్లం లేదు, తలలు మార్చే తెలివితేటలతో వస్తేనే ఇక్కడి నుంచి ఎవ్వరూ తిరిగి వెళ్లరు. ఆ వార్నింగ్ ఆల్రెడీ ఇచ్చేసాను హరికృష్ణ గారు, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చూడండి, మీరు మమ్మల్ని శత్రువులా చూశారే తప్ప మిమ్మల్ని శత్రువులా ఎప్పుడూ చూడలేదు. ఒకవేళ నేను నా చెల్లెలు అలా చూసుంటే ఈ పాటికి మీ బ్రతుకులు తలకిందులైపోయేవి. ఆహాహాహా, సుప్రభాతం లాంటి మాట రికార్డ్ చేసుకుని రోజు పొద్దున్నే వినాలనిపిస్తోంది. అప్పుడైనా బుద్ధి వస్తుందేమో మా బావకి. లోపల జరుగుతుంది మీ కూతురు సీమంతం కాబట్టి మిమ్మల్ని ఆపే అధికారం నాకు కూడా లేదు. అంత మాత్రాన మీరేం చేసినా చూస్తూ ఊరుకుంటానని అస్సలు అనుకోవద్దు. బుద్ధిగా సీమంతం చూసి మీ కూతురు మీద అక్షింతలు వేసి వెళ్ళిపోండి. ఏంటి బావ పరిగెడుతున్నావు? మీ ఆయన నీకేదైనా గిఫ్ట్ ఇస్తే అందరికీ చూపించుకుంటావా లేదా? చూపించుకోకపోతే ఎలా? అలాగే నేను చూపించుకుంటున్నాను. దేవ్ ఏం చెప్పాడే? అక్క నువ్వింత రొమాంటిక్ అనుకోలేదు.